ఏం బిజినెస్ ఇది? బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీ అని చెప్పి పెట్టిండ్రు. సరే సంతోషం, పెట్టిండ్రు. ఏంది దీని ఏందట అంటే, ఈయన గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిరు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని. ఇప్పుడు ఆ సమ్మిట్ లో మరి ఎంఓఎల్ చూపించాలి కదా, 1000 కోట్లు వచ్చినాయని చెప్పాలి కదా. అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎంత చెప్పారు? 2250 కోట్లతోని సింగరేణి ప్లస్ ఒక ప్రైవేట్ సంస్థ కలిసి ఒక కంపెనీ పెడుతున్నాము. దాని ద్వారా ఈ లిథియం అనేటటువంటి ఏదైతే వనరు దొరుకుతుందో దాన్ని రిఫైన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సంతోషం, పెడుతున్నారు. వీళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో తెలంగాణ వాళ్ళకని అనుకుంటే, వాళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు? ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు ఆల్ట్మిన్ అనే కంపెనీ. ఈ కంపెనీ పెట్టిందే 2023లో. ఈ కంపెనీ మొత్తం విలువ 27 లక్షలు మాత్రమే, 27 lakhs మాత్రమే. 27 లక్షలు ఉన్న కంపెనీ ఒకటి వచ్చి సింగరేణితో టైఅప్ అయితే వీళ్ళు ఎంత బిజినెస్ చేస్తారట? 2250 crores, 2250 కోట్ల బిజినెస్ చేస్తారట. అసలు వినడానికి కూడా బాగుందా కనీసం? వాళ్ళు 2-3 వాళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళు. మొత్తం కంపెనీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏదో పేడప్ క్యాపిటల్ అంటారు కదా, ఆ కట్టింది 1,25,000, 1.25 lakhs. దీన్ని 2250 crores కి చేస్తామని చెప్పి ఎంఓయూ చేసుకున్నారు. నేను బట్టి విక్రమార్క గారిని సవాల్ చేస్తా ఉన్నా, మీరు సిన్సియర్ అయితే, మీరు సీరియస్ అయితే, మీరు సింగరేణిని సేవ్ చేయాలనుకుంటే, సింగరేణి ద్వారా వచ్చే వనరులతోని తెలంగాణకు లాభం జరగాలని మీరు అనుకుంటే, మీరు చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఈ చిన్న 27 లక్షల కంపెనీతో సింగరేణి ఎందుకు పార్ట్నర్షిప్ చేస్తుంది? ఫస్ట్ థింగ్. ఓకే, పార్ట్నర్షిప్ చేస్తే బ్యాంక్ గ్యారంటీ సింగరేణి ఇస్తుందా, ఆల్ట్మిన్ అనే కంపెనీ ఇస్తుందా? మరి దీన్ని మొత్తం రిఫైనరీ పెట్టడం ద్వారా వచ్చే లాభాలలో ఆల్ట్మిన్ కంపెనీ వాటా ఎంత, సింగరేణి వాటా ఎంత? ఎందుకోసం ఇది పెడుతున్నారు రిఫైనరీ? ఈ ఏదైతే లిథియం రిఫైనరీ అని చెప్తా ఉన్నారో, ఈ లిథియం